ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ముందుగా అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే మా మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ గారికి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, మైనార్టీ నాయకులు మా మాజీ అధ్యక్షులు పట్టణ కుతుబ్బాయి గారికి, సేవాదల్ రాష్ట్ర నాయకులు అందే మారుతన్న గారికి, మరియు మా రైతు నాయకుడు శంకర్ గారికి అందరికీ ఈరోజు నిన్న అఖిలపక్ష సమావేశం అని చెప్పి షుగర్ ఫ్యాక్టరీ మీద ఏదైతే పెట్టిండ్రో దాని మీద మీకు వివరణ ఇవ్వదలుచుకున్నాం. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు ఏదైతే ఒక పాంప్లెట్ కొట్టించిండ్రో ఈ పాంప్లెట్లో ఏది కూడా ఒకటి నిజం లేదు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 88 నుండి 2001 వరకు గవర్నమెంట్ ఆధీనంలో నడిచినాక అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర దాము సార్ ఎమ్మెల్యే, కేంద్ర మంత్రిగా విద్యాసాగర్ రావు గారి వారు ఉన్న హయాంలోనే 49-51% మీద షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయడం జరిగింది. వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారు, 64,000 కోట్లకు లోన్ తీసుకోరు. అది తప్పు, వాళ్ళకి తెలియక రైతులని అయోమయం చేసుడు కరెక్ట్ కాదు. ఈ షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేద్దామని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అప్పుడు ఎన్ఎస్ఎఫ్ పరిధిలో 4 ఫ్యాక్టరీలు ఉండే: ముత్యంపేట్, ముమ్మోజిపల్లి, బోధన్, మిర్యాలగూడనేమో స్క్రాప్లా తీసేసి ఈ 3 ఫ్యాక్టరీలని టెండర్ పెడితే గోల్డ్ స్టోన్ అనే కంప్యూటర్ సంస్థకు 54 కోట్లకు టెండర్ అయింది. అయితే మేమందరం అప్పుడు, నేను షుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘం అధ్యక్షునిగా ఉన్నా, అప్పుడే మేము 3 ఫ్యాక్టరీల రైతులం కలిసి అప్పటి మంత్రి కోటగిరి విద్యాధరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ హనుమాన్ జంక్షన్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని గోగరాజ్ గంగరాజ్ గారు పర్ఫెక్ట్ గా నడుపుతున్నారు, ఈ గోల్డ్ స్టోన్ కంపెనీకి వద్దు అని మేము అప్పుడు కూడా ప్రతి ఫ్యాక్టరీ నుంచి ఒక పేపర్ ఇచ్చినాం, అది రికార్డెడ్. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు గంగరాజుని పిలిచి 64 కోట్లకు వేయించి గంగరాజుకు షుగర్ ఫ్యాక్టరీని అప్పగించడం జరిగింది. తప్పెక్కడ జరిగింది? అప్పటి నుండి 2014 వరకు షుగర్ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా నడిపిండు. రైతులను కూడా షుగర్ కేన్ పెట్టినాం. కేసీఆర్ ఏమన్నాడు మేనిఫెస్టోలా, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకుంటాం. స్వాధీనం చేసుకోకపోగా 2015 డిసెంబర్ రోజు లేఅవుట్ ప్రకటించాడు. ఆయన ఏమంటాడు, నిన్న 2 దశాబ్దాలుగా షుగర్ ఫ్యాక్టరీ బంద్ ఉన్నది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీ స్వార్థం కోసం రైతులను అయోమయం చేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ షుగర్ ఫ్యాక్టరీ నడుపుతామని వరంగల్ డిక్లరేషన్ లా రాహుల్ గాంధీ గారితో చెప్పించడం జరిగింది. ప్రభుత్వం రాకముందు రాగానే ఒక కమిటీ దీని మీద ఫామ్ చేసి గౌరవ శ్రీధర్ బాబు గారిని అధ్యక్షునిగా చేసి కమిటీ సభ్యులు చేసి 170 కోట్ల పైచీలకు బ్యాంకు బకాయిలని క్లియర్ చేయడం జరిగింది. మొన్ననే పోయిన నెల 23 రోజు మళ్ళీ 3 ఫ్యాక్టరీలతో మీటింగ్ అయినప్పుడు బోధన్ వాళ్ళు మాకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కావాలా, మాకు షుగర్ కేన్ వద్దన్నారు. మెదక్ వాళ్ళు ఇంట్రెస్ట్ గా లేరు. ఉన్న ఏకైక ఫ్యాక్టరీ నడవాలని గౌరవ జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు 10,000 ఎకరాలకు మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు, దీని మీద ఒక కార్యాచరణ ఏమని మాకు ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టుకొని అఖిలపక్ష సమావేశం. ఏం అఖిలపక్ష సమావేశం? ఎన్నడన్నా మీరు ఇలా ఉన్న వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ విషయము
ఇక్కడ 2023లో అన్నారు. ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా నచ్చారు తప్పితే ప్రభుత్వం రాకముందు మాతో జైల్లోకి మీరు మీ అందరికి తెలుసు, ఇలా దాదాపుగా ప్రతి పోలీస్ స్టేషన్లో షుగర్ ఫ్యాక్టరీ కోసం మా మీద కేసులు అయింది. ఇప్పటికీ కేసులలో తిరుగుతున్నాం. మాకు దీని మీద హక్కు ఉంది. మేము ఇవాళ ప్రభుత్వం వచ్చిందని మేము ఇవాళ ఇలా చెబుతున్నాం. మీరు నిన్న మొన్నటి వరకు ఏం మాట్లాడారు? అఖిలపక్షంలో ఎవరైతే పెట్టుకున్నారో నిన్న మొన్నటి వరకు మీరు మాట్లాడింది మీరే. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకూలంగా మొన్నటి వరకు మాట్లాడతారు. ఇప్పుడు మళ్ళీ మేము అఖిలపక్షం అంటారు, మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమంటారు, మేము డిమాండ్ చేస్తున్నామంటారు. దీని వెనుక మీరున్నది ఆలోచించాలా. కానీ మా రైతులు ఎవరు నమ్మలేరు, మా రైతులు ఎవరు రాలేరు. ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ కార్యకర్త హాజరు కాలేరు. ఒకవేళ ఎవరన్నా హాజరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి మేము బరాబరి లెటర్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇది గత 10 సంవత్సరాల నుండి చేస్తున్న పోరాట ఫలితమే. మేము ఇక్కడున్న రైతులు కానీ రైతు నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇవాళ ఇప్పుడు వచ్చి దీన్ని హైజాక్ చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితిలో లేము. అది నా జీవన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినాం. అందుకే తను రాలేరు. ఇది నిజం. రెండవది, ఇక్కడ ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరి బాబు ఒకటి అందరూ మీరంతా అది శ్రీధర్ బాబు కమిటీ కాదు, కాలయాపన కమిటీ. అసలు నీకు ఏం తెలుసా షుగర్ ఫ్యాక్టరీ గురించి? షుగర్ ఫ్యాక్టరీ గురించి మీకు ఏం తెలుసు? మీ మోడీ గారికి ఏం తెలుసు? నల్ల చట్టాలని అమలు చేస్తే మేము పోరాటం చేసినాం, జైలు పాలైనాం. అప్పుడు మీరు ఏం పెట్టుకున్నారు? మోడీకి మేము సపోర్ట్, భారత్ మాతకి. సరే, మేము కూడా భారతీయులం. పెట్టుకొని ఏం చేసారు? జాతి క్షమాపణ ఎవరు చెప్పిర్రు? రైతు క్షమాపణ ఎవరు చెప్పిర్రు? మోడీ చెప్పిండు. మోడీ అట్లాంటి వాడే రైతుల పట్ల కరెక్ట్ లేడు. రెండవది, మీరు పసుపు బోర్డు తెచ్చినాం అంటారు. మేము కూడా స్వాగతించినాం. పసుపు బోర్డుకు ఆఫీస్ లేదు మీకు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉండి ఏదైతే ఈయన మాకు పసుపు బోర్డు ఆఫీస్ కావాలంటే గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం గారు చెప్పగానే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీకు అప్పయ్యప్పుడు జరిగింది. అది మా చిత్తశుద్ధి. చెర్నాకోల్ యాత్ర చేయించినాం మేము అప్పుడు 2014లో. ఇది ధర్మపురి అరవింద్ గారితో. అదానికి కర్త కర్మ క్రియ అంతా ఇక్కడ రైతులు. ఒకసారి వీడియోలు ఇస్తాం చూడండి. అప్పుడు యాగిరిబాబు ఏడున్నాడు. మరి కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొనలేదు అంటాడు. కమ్యూనిస్టులు మాత్రం జైలుకి వచ్చినవి కూడా ఉంది. ఇక్కడ చెన్న విశ్వనాథ్ కొరుట్ల ఆయన మాత్రం పాదయాత్రలో కూడా ఉన్నాడు. నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు మాట్లాడే ముందు నువ్వు వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి. మేము ఎప్పుడు కూడా ధర్మపురి అరవింద్ని కానీ ఇంకో మీ బీజేపీని కానీ మేము వ్యక్తిగతంగా అనలేము. రైతులకు జరుగుతున్న అన్యాయం మీదనే మేము ప్రశ్నించినాం, రైతుల కోసమే మాట్లాడినాం. ఇవాళ నువ్వు ఉత్తవ్ కమిటీ, కాలయాపన కమిటీ నాకు రాసిస్తే మేము నడుపుతాం, రాసిస్తాం. మా రైతుల ముంగల నువ్వు మీ ఎంపీ గారిని తీసుకొని రాడు అవుతుందా సాధ్యం? ఆయన ఎంపీ అరవింద్కి తెలియదా ఇది ఎవరితోనైతే? మేము పసుపు బోర్డు మేము ఇస్తామని అన్నామా? అది మా చేతిలో లేని పని. షుగర్ ఫ్యాక్టరీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంశం. నువ్వు కడుపు నొప్పికి నువ్వు డాక్టర్, నీ కడుపు నొప్పి నీ దగ్గరకు వస్తే తలనొప్పి గోలిస్తావా? అందుకే బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, కొంచెం తెలిసిన వాళ్ళతో మాట్లాడిరు, తెలియని వాళ్ళతో మాట్లాడించి మీ పరువు తీసుకోకూడదు. శ్రీధర్ బాబు గారు దీని మీద చిత్తశుద్ధితో ఉన్నాడు. పక్కా షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. మాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ స్టార్ట్ కాని రోజు ఒక రైతు నాయకునిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నా, దానికి ఎంత వ్యతిరేకమైతే అంత అవుతుంది. అది నిజం. ఇక్కడ అందరు ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయం వాడుకొని ఎలక్షన్ల లబ్ధి పొందుతారు తప్ప ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా? మేము గత 10 సంవత్సరాల నుంచి కవిత వచ్చిన అరెస్టు, హరీష్ రావు వచ్చిన అరెస్టు, కేటీఆర్ వచ్చిన అరెస్టు. ఆయన మా అధ్యక్షుడు కేటీఆర్ మీద చెప్పేసినట్టు మీ అందరికి తెలుసు. ఆయన ఇంట్లో ఫంక్షన్ ఉంటే వాటికాదు. మేము అందరం ఉన్నాం కదా. మీరు ఏ ఉద్యమంలో చూడండి, మేము ఏదో ఫోటోల కోసం కాదు కదా. మా ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ నడవాలా, మన ప్రాంతంలో నడవాలా.
నీకు షుగర్ ఫ్యాక్టరీ గురించి చాలా మందికి తెలియదు ఏం విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మన రైతులంతా 50 నుంచి 60 టన్నులు తీసే రైతు లేడు. ఎక్కడని 25-30, మనది 40 రాసింది గవర్నమెంట్, అలా 25 రాసింది. అంటే మన దగ్గర ఎంత రైతులకు మన దగ్గర ఫ్యాక్టరీ బంద్ ఉన్నా దాని మీద ఉన్న మమకారం చంపుకోక కామారెడ్డి పంపిస్తున్నారు. 1500 ఎకరాలు ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇంకా 8500 ఎకరాలు ఎట్లా చేయాలనే దాని మీద ఈ 2-3 రోజులలో మాకు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఒక కమిటీని పంపిస్తున్నారు. వాళ్ళ ముందాల నిజమైన చెరుకు రైతులని కూర్చుండబెట్టి వాళ్ళతో మాట్లాడించి షుగర్ ఫ్యాక్టరీని ఎట్లా తెరవాలనే దాని మీద మేము కార్యాచరణ చేయదలుచుకుంటాం. అంతే తప్పితే రౌండ్ టేబుల్ సమావేశము ఇదంతా ఎన్నికల స్టంట్ అంటున్నారు కదా. ఎన్నికల స్టంట్ ఒకటి, మా కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి అంతా ఒక కార్యరూపం చేసి ఒక కమిటీ వేసి ఈ ఫ్యాక్టరీ తెలుస్తున్నది అనే టైంలో మమ్మల్ని హైజాక్ చేద్దామని. ఎలక్షన్లా నిజంగా నువ్వు చెరుకు రైతుల కోసం కొట్లాడితే నీ కోట్లు ఎత్తావు. ఇప్పుడు యంత్రాలన్నీ చెడిపోయినాయి కాబట్టి వీళ్ళు అది తెలిసేది లేదు, రైతులకు ఒరిగేది ఏం లేదు, ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్తున్నారు బయట పబ్లిక్. అయితే మీరు దాని చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 170 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎందుకు కడుతుంది? నడపంది అయితే ఉత్త పుణ్యానికి బట్టి ఏ ఒక్క ఫ్యాక్టరీ పరిధి భూమి అమ్మినా ఆ బకాయిలన్నీ ముట్టిపోతాయి. రైతుల కోసమే ఆ బకాయిలు కట్టింది, కమిటీ వేసింది, మాకు 10,000 ఎకరాల చెరుకు ప్రణాళిక ఇచ్చింది. కంపల్సరీ కొత్త మిషనరీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, జర్మన్ టెక్నాలజీ. ఇది పనికిరాదు. ఇప్పుడు మీరు ఇక్కడ గతంలో బాయిల్ రైస్ మిల్లు పాత ఎట్లున్నాయి, ఇప్పుడు కొత్త ఎట్లున్నాయో మాకు షుగర్ ఫ్యాక్టరీ కూడా జర్మన్ టెక్నాలజీ కొత్త ఫ్యాక్టరీ వస్తుంది. ఇంతకుముందు ప్రతి నెల 22వ తారీఖు నాడు పాదయాత్రలని మొదలు పెట్టాడు మన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఏమన్నా చేసేది ఉందా? మళ్ళీ స్వాగతిస్తున్నారు అసలు వీటికి. ఎట్లా ప్రభుత్వం వచ్చింది దాని కమిటీ వేసినాక ఎట్లా పాదయాత్ర చేస్తాం? అప్పుడు రాకముందు చేసినాం. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు కేటాయించింది మా ప్రభుత్వం, అప్పుడు మేము ఇంకో ప్రభుత్వం ఉన్నది కనుక పాదయాత్ర చేసినాం. అయితే ఇప్పుడు వాళ్ళ గోకరాజు గంగరాజుకు సంబంధం ఉంది కదా 51%. అయితే ఇప్పుడు ఆయన తీసుకోనని అంటుండగా కొత్త వాళ్ళని పిలుస్తామని అన్నారు కదా, మరి దాని గురించి కార్యాచరణ ఎంతవరకు వచ్చింది? శ్రీధర్ బాబు గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. అవును, శ్రీధర్ బాబు గారు ఏం చెప్పిందంటే మొన్న మేము ఏదైతే ఇక్కడ మన దగ్గర 1500 ఎకరాల చెరుకు ఉందో ఇది కామారెడ్డి పంపిస్తే ఒక ఎకరానికి 380 నుంచి 400 చిల్లర రూపాయలు ట్రాన్స్పోర్ట్ మనకు ఎక్కువ ఖర్చు వస్తుంది ఈ ప్రాంత రైతులకు. అవన్నీ ఇయ్యాలని చెప్పానంటే దానికి సానుకూలంగా స్పందించారు. మీరు 10,000 ఎకరాలు చేస్తే గంగరాజు కాకుండా ఇంకో ప్రైవేట్ వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి లేదంటే ఒక IAS ఆఫీసర్ని వేసి గవర్నమెంట్ అనేది నడుపుతుంది. ఇప్పుడు మాకు తప్పించుకునే ఉంటే ఆలోచన ఉంటే ఇప్పుడు ఒక్క బోధనలోనే మాకు సెంటర్ సిటీలో 100 ఎకరాలు ఉంది. అట్లా 10 ఎకరాలు 20 ఎకరాలు అమ్మితేనే ఈ బకాయిలన్నీ ముట్టిపోతాయి. మేము తప్పించుకోవాలనుకుంటున్నాం. ఇది రాహుల్ గాంధీ గారి నోట్ల నుంచి వచ్చిన మాట, కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఉన్నది. దీని మీద జీవన్ రెడ్డి గారు మొదటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నిసార్లు అరెస్ట్ అయినా మా ఉద్యమాలకు కానీ అరెస్ట్లు అయినా కానీ మా వెన్నట్టున్నాడు. ఆయన పూర్తి ఫ్యాక్టరీ మీద పూర్తి అవగాహన ఉంది. అందుకే రేవంత్ రెడ్డిని శ్రీధర్ బాబుని మెప్పించి ఇవాళ ఈ నిధులు ఇప్పించిండు. రేపు రాబోయే రోజులలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేసడానికి కూడా తనే ముందు ఉంటాడని మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఒకటి చెప్తున్నాం, ఫస్ట్ తెలియని ముచ్చట, ఆయన గోకరాజు గంగరాజు కూడా బీజేపీ నాయకుడే, బీజేపీ ఎంపీ గతంలో. మీ పార్టీ మీరు అధికారంలో పొత్తున్న టైంలోనే ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైంది, ప్రైవేట్ మేనేజ్మెంట్కి పోయింది. సారీ, పూర్తి స్థాయి కాదు, మేనేజ్మెంట్కి పోయింది. అది తెలుసుకోవాలి. ఒకటి, అరవింద్ గారు నా సొంత నిధులతో కట్టిస్తా అన్నది నిజమా కాదా మీరే చెప్పురు, అది మీ పబ్లిక్ మీటింగులే. ఇంకొకటి, ఇప్పటికైనా కానీ మీరు రైతుల విషయంలో కరెక్ట్ లేకుంటే రైతుల ఆగ్రహానికి మీరు గురవుతారు.
ఈ అఖిలపక్షం వాళ్ళు కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్కి అయితే షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎందుకంటే మేము షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మా మీద ఉన్న కేసులను చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు పెళ్లిలకు వస్తే కూడా మమ్మల్ని లోపలేసిర్రు. టీఆర్ఎస్ అగ్రనాయకులు మన ప్రాంతంలో పెళ్లిలకు చావులకు వస్తే కూడా మేము ఎక్కడ అడ్డుకుంటామో అని మమ్మల్ని లోపలేసిర్రు. వాళ్ళకు మాత్రం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ అప్పుడు అట్లా మాట్లాడి ఇవాళ మేము అనుకూలమా అని చెప్పుకుంటే రైతులు ఎవరు నమ్మరు. రైతులే కాదు, మేము ఇది మొదటి నుండి డే 1 నుంచి 22 తారీఖు నాడు లేఅప్ చేస్తే 23 నుంచి మా ఉద్యమం స్టార్ట్ అయింది. ఏది చెరుకు రైతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఏ ఉద్యమంలోన్నా ఎక్కడన్నా జెండా పట్టుకొని తిరిగినవా? అప్పుడు అనుకూలంగా ఆ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంకి అనుకూలం, ఇవాళ ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వంకి అనుకూలం. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ బాబు కమిటీ దోల్కొచ్చిన రోజు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వరు. ఇప్పుడు కార్మికులకు కూడా మేము బీఆర్ఎస్ తీసుకొని కార్మికులు ఉన్నారు, అదే కార్మికులు చెప్తారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం మాట్లాడింది వాళ్ళని ఎన్నో ఇన్ని వాడైతే తీసుకొని బయట ఉన్నది అన్న సందర్భాలు ఉన్నాయి. మీరు వచ్చి మాది పొరపాటే, అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం, మేము అప్పుడు మాట్లాడింది తప్పే సార్, మేము ఇప్పుడు నడుపుని అని మా శ్రీధర్ బాబు గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలా, పాపం మేము అన్యాయంగా పెట్టినాం, వాళ్ళ మీద అన్యాయంగా పెట్టించినాం అనేది ఒక వినతి పత్రం ఇది. అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. మీరు అప్పుడు రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. ఈ ముసలి కన్నీరు గార్చి మేము 20 నెలలు కాలేదు, 20 నెలలు అయింది, ఇంకా మీది ఏది లేదు, ఏడాది అర్థమైంది అని అంటే మీరు 10 ఏళ్ళు లేపి ఇప్పుడు వీకినారు. రూపాయి ఖర్చు పెట్టిర్రా? ఎవరికన్నా ఒక ఉద్యోగం అందులో ఉద్యోగుడు మొత్తుకుంటారు, డబల్ రొట్టెలు అమ్ముకుంటారు, అలా పనిచేసిన వాళ్ళు వెల్డింగ్ షాపులలో జీతం ఉన్నారు, ఇనుప సామాన్ కొనుక్కుంటున్నారు. గాళ్ళ గురించి ఆలోచించారు ఏనాడని? ఇప్పుడు ఆ తప్పు ఒప్పుకొని మీరు మాది పొరపాటు అయింది మీరన్నా ఏంటని ఒకటి మా శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం ఏంటి, అప్పుడు మిమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడు, రైతు కానీ కార్మికుడు కానీ. కానీ ఇవాళ మేము అంతా స్టార్ట్ చేసే మూమెంట్లు వచ్చి మాకు చిత్తశుద్ధి ఉన్నది, మేము కూడా రైతుల పక్షాన అంటే ఓడి నమ్మడు. మీరు చెప్పినా మేము దాన్ని రోజు ఖండిస్తాం. ఎందుకంటే ఆ రోజు డిసెంబర్ 22 నాడు మీరు లేఅప్ చేసిన తెల్లారి 23 నుంచి మేము ఉద్యమంలో ఉన్నాం. కావాల్సిన రికార్డులలో చూసుకొని ఏ స్టేషన్లలోనే చూడండి.